ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ పూజలు చేయ దేవుని జైనమా పూమాలలతో పరుగునరండి. పూజలు చేయ దేవుని జైనమా పూమాలలతో పరుగునరండి. పవన దేవుని అభిషేక్తుడు నవాలికి రక్షణమూర్తి. ఆది దేవుని అభిషేక్తుడు మానవాళికి రక్షణమూర్తి. సిలువ బలియను యాగమునా సిలువ బలియను యాగమునా పండించును నవజీవము పండించును నవజీవము. పూజలు చేయ దేవుని జనమా పూమాలలతో పరుగునరండి. క్రీస్తునందు యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాటి యొక్క సాయంకాలం ఈ దివ్య పూజ బలి ప్రత్యేక తలంపు రేపటి దినమున పునీత జోసెఫ్ గారి నూతన దేవాలయ ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతూ ఉండగా అంతా కూడా సజావుగా జరుగులాగున ఎటువంటి ఆటంకాలు లేకుండా పునీత జోసెఫ్ గారి ప్రార్థనా సహాయం ద్వారా ప్రతిదీ కూడా ప్రభువే నడిపించాలని ఈ పూజా బలి సమర్పించబడుతూ ఉంది. అదేవిధంగా ఈ నూతన దేవాలయ నిర్మాణం కొరకై ముందుకు వచ్చి స్పాన్సర్ చేసినటువంటి ప్రతి ధర్మదాత కోసం వారి తలంపుల కోసం ఈ పూజా బలి సమర్పించబడుతుంది. చివరిగా మూడవ ఉద్దేశం, ఈ గుండాపురం గ్రామం ఉన్నటువంటి ప్రతి క్రైస్తవ
కుటుంబం కోసం కుటుంబంలో శాంతి సమాధానం ఉండులాగున ఈ పూజా బలి సమర్పించబడుతుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. అతనిని విశ్వసించు ప్రతివాడు నాశనము నిత్య జీవమును పొందుటకై అట్లు చేసెను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో గాక. మీ ఆత్మతోనూ ఉండురుగాక. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసులారా, మనను సృష్టించినటువంటి దేవుడు పవిత్రుడు. మనను రక్షించడం కోసమై మానవుడిగా శరీరధారిగా ఈ లోకంలో జన్మించినటువంటి ప్రభువు పవిత్రుడు. మరి లోకాంతం వరకు నేను మీతో ఉన్నాను, సర్వదా నేను మీతో ఉంటానని పలికి ఒక ఆదరణకర్తను, పవిత్రాత్మను మనకు పంపించి ఉన్నాడు. త్రిత్వైక సర్వేశ్వరులు పవిత్రులు కాబట్టి మన కోసం త్యాగము చేసి తన యొక్క రక్తాన్ని చిందించి ఈ సమర్పించినటువంటి బలిలో మనమందరం కూడా పాల్గొనడానికి అర్హులుగా ఉండాలి. బలహీనులుగా ఉన్నటువంటి మనము ఎన్నో తప్పిదాలు చేస్తూ ఉంటాం, ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం. తలంపుల ద్వారా, క్రియల ద్వారా ఎన్నో పాపం చేసి ఉంటూ ఉన్నాం. కాబట్టి ఈ పాపాలన్నిటిని కూడా ప్రభువుకు సమర్పించి పశ్చాత్తాపడి దేవుని క్షమాపణ కోరుకుందాం. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా. ఈ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా. ఈ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా. యేసయ్యా, నీకు స్థలమే దొరకలేదయ్యా. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి,
చూపండి. క్రీస్తువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. ఏలిన వారా దయ చూపండి. దయ చూపండి. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమ, భూలోకవాసులకు దానం సమాధానం సమాధానము. ఏలినవారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, ఏలినవారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమపిత, సర్వశక్తి పరమపిత, మిమ్ముల వేడుకున్నాము, మీ దయనే ఇలలో కోరుదము. మిమ్ముల వేడుచున్నాము, మీ దయనీలలో కోరెదము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమ, భూలోకవాసులకు సమాధానం సమాధానము. జనితైక పుత్రుడ ఏలినవా సర్వేశ్వరుని గొర్రెపిల్ల, జనితైక పుత్రుడ ఏలినవార గొర్రెపిల్ల, పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా, పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా, లోక పాప పరిహారార్థం ఇలలోన వెలసిన ప్రభువా, లోక పాప పరిహారార్థం ఇలలోన వెలసిన ప్రభువా. మహోన్నతుడైన మహిమ, భూలోకవాసులకు సమాధానం సమాధానము. పిత యొక్క ప్రకట మహాగణతతో కూర్చుటకై, పిత యొక్క ప్రకట మహాగణతతో కూర్చొని ఉండుట చూచుటకై, మా మనోనేత్రములు తెరువుమని, మా మనోనేత్రములు తెరువుమని మిమ్ముల వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరుదము. మిమ్ముల వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరుదము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమ, భూలోకవాసులకు సమాధానము సమాధానము. పరిశుద్ధులు మీరో, మహోన్నతులు మీరో కరే, పరిశుద్ధులు మీరో కరే, మహోన్నతులు మీరో కరే. పితైన సర్వేశ్వరుని మహిమలు, పితైన సర్వేశ్వరుని మహిమలు, పవిత్రాత్మతో నుండువారా నుండువారా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిమంతుడవు అగోచరుడవైన ఓ సర్వేశ్వర,
నీవు జగజ్యోతి క్రీస్తు ద్వారా ఈ లోకాంధకారమును పారద్రోలితీవి. ఇప్పుడు ప్రసన్న వదుడవై మమ్ము కరుణింపుము. నీ ఏకైక కుమారుని మహిమాపేతమైన జనన శుభవార్తను మేము వాడవాడలా ప్రకటించుటకు సహాయపడుము. నీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభుని మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పరిశుద్ధ గ్రంథ పఠనము. పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 3వ వచనం నుండి 11వ వచనం వరకు. దేవుని ఆజ్ఞలకు మనము విధేయులమైనచో మనము ఆయనను గ్రహించితిమనుట నిశ్చయము. కానీ ఎవరైనను నేను ఆయనను ఎరుగుదును అనుచు ఆయన ఆజ్ఞలను మీరినచో అట్టివాడు అసత్యవాది, వానిలో నిజము లేదు. కాన ఆయన వాక్కునకు ఎవడు విధేయుడగునో అట్టి వానియందు దేవుని ఎడల అతని ప్రేమ నిజముగా పరిపూర్ణమైనది. దీని వలన మనము ఆయన యందు ఉన్నామని తెలుసుకొనుచున్నాము. నేను ఆయన యందు ఉన్నానని చెప్పుకొనిడివాడు ఆయన ఎటుల నడుచుకొనెనో అటులనే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, నేను రాయబోవు ఈ ఆజ్ఞ క్రొత్తది కాదు, మీకు అనాది కాలము నుండి వచ్చుచున్న పాత ఆజ్ఞయే. పాత ఆజ్ఞ మీరు ఇది వరకు వినియున్న సందేశమే. కానీ నేను రాయబోవు ఆజ్ఞ క్రొత్తది. చీకటి గతించి నిజమగు వెలుగు ప్రకాశించుచుండుటచే దాని సత్యము క్రీస్తునందును మీయందును కూడా గోచరించుచున్నది. తాను వెలుగునందు ఉన్నానని చెప్పుకొనుచు తన సోదరుని ద్వేషించువాడు ఇంకనూ చీకటియందే ఉన్నాడు. తన సోదరుని ప్రేమించువాడు వెలుగునందున్నాడు. వాని యందు ఇతరులకు ఆటంక కారణమైనది ఏమీయూ లేదు. కానీ తన సహోదరుని ద్వేషించువాడు అంధకారమందే సంచరించుచు ఆ అంధకారము వానిని గ్రుడ్డివానిగా వనర్చుటచే తాను ఎచటికి పోవుచున్నదియు అతడు గుర్తింపజాలడు. ఇది ప్రభువు వాక్కు. నీ కార్యములు ఎంతో ఆశ్చర్యకరము, నీ మేలులన్నీయు లెక్కింపతరమా. నీ కార్యములు ఎంతో ఆశ్చర్యకరము, నీ మేలులన్నీయు లెక్కింపతరమా. దేవా దేవా యెహోవా, దేవా 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 యెహోవా, నీ కార్యములు ఎంతో ఆశ్చర్యకరము. పతరమా ఆకాశము తెరచి
ఆహారం పంపించావు, బండ నుండి నీరును స్రవింపచేశావు. ఆకాశము తెరచి ఆహారం పంపించావు, బండ స్రవింపచేశావు. సాగరము చీల్చి రహదారి చెప్పి, చీల్చి రహదారి చూపి, ఇశ్రాయేలు ప్రజలకు ఇలవేల్పువైనావు. దేవా 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 యెహోవా, దేవా 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 యెహోవా, నీ కార్యములు ఎంతో ఆశ్చర్యకరము, నీ మేలులన్నీ లెక్కింపతరమా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగుగాక. లూకా గారు రాసిన శుభవార్త 2వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 22 నుండి 35 వరకు. మోషే చట్ట ప్రకారము వారు శుద్ధి గావించుకొనవలసిన దినములు వచ్చినవి. ప్రతి తొలిచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రములో రాయబడి ఉన్నట్లు మరియమ్మ యోసేపులు బాలుని యెరూషలేమునకు తీసుకొని పోయి చట్ట ప్రకారము 1 జత గువ్వలనైనను 2 పావురముల పిల్లలనైనను బలి సమర్పణ చేయుటకు ఆచటకు వెళ్ళిరి. ఆ సమయములో యెరూషలేములో సిమియోను అను నీతిమంతుడు దైవభక్తుడు ఉండెను. అతడు ఇజ్రాయేలు ఓదార్పుకై నిరీక్షించుచుండెను. పవిత్ర ఆత్మ అతని యందు ఉండెను. ప్రభు వాగ్దానం చేసిన విధంగా క్రీస్తును చూచు వరకు అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ తెలియచేసెను. పవిత్రాత్మ ప్రేరణచే అతడు అప్పుడు దేవాలయమునకు వచ్చెను. తల్లిదండ్రులు ఆచార విధులు నిర్వర్తించుటకు బాలయేసును లోనికి తీసుకుని రాగా సిమియోను ఆ బాలుని హస్తములోనికి తీసుకొని దేవుని ఇట్లు స్తుతించెను. ప్రభు, నీ మాట ప్రకారము ఈ దాసుని ఇంకా సమాధానముతో నిష్కరింపనిమ్ము. ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరిచిన రక్షణను నేను కనులారగాంచితిని. అది అన్యులకు ఎరుకపరచుడు వెలుగు, నీ ప్రజలకు ఇశ్రాయేలులకు మహిమను చేకూర్చు వెలుగు. బాలుని గురించి పలికిన ఈ మాటలు విని అతని తల్లియు తండ్రియు ఆశ్చర్యపడిరి. సిమియోను వారిని ఆశీర్వదించి ఆ బిడ్డ తల్లి మరియమ్మతో ఇట్లనెను, ఇదిగో ఈ బాలుడు ఇజ్రాయేలులో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడగును. ఇతడు వివాదాస్పందమైన గుర్తుగా నియమింపబడి ఉన్నాడు. అనేకుల మనోగత భావములను బయలుపరచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోవునున్నది. ఇది క్రీస్తు సువిశేషము.
క్రీస్తునాథనందు మిక్కిలిగా ప్రేమించబడుతున్న నా ప్రియాతి ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ గొప్ప సమయంలో, ఈ గొప్ప వేళలో, ఈ పవిత్ర వేళలో మనమంతా కూడా కొద్దిసేపు కళ్ళు మూసుకొని మన కోసం, మన కుటుంబం కోసం, మన బంధుమిత్రుల కోసం కొద్దిసేపు ప్రార్థిద్దాం. ఒకసారి మనమందరం మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని గుర్తు తెచ్చుకుందాం. మన కుటుంబంలోని ప్రతి ఒక్కరిపై పరిశుద్ధాత్మ దిగి రావాలని ప్రార్థిద్దాం. ఈరోజు ఈ సమయంలో మన కుటుంబ సభ్యులు ఎక్కడా ఉన్నా కానీ వారందరిపై ఆత్మ దేవుని కృప దిగి రావాలని వేడుకుందాం. ఆత్మస్వరూపుడైన యేసు క్రీస్తుని వేడుకుందాం. తన ఆత్మతో మనందరినీ నింపమని, తన శక్తితో తాకమని, అగ్నిని పంపమని మండుచున్న పొదలో అగ్నివై భక్తుడు మోషతో మాట్లాడిన దేవా, ఈరోజు మాతో మాట్లాడు దేవా. మమ్మందరినీ శక్తితో నింపుదేవా, అగ్నితో తాకమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు కూడా మన జీవితంలో, మన కుటుంబంలో ప్రతి ఒక్కరిని గుర్తించుకుందాం. ఎవరేమైనా కానీ మన బంధుమిత్రులను, మన కోసం, మన మంచి ఆరోగ్యం కోసం, ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిద్దాం. ఆకాశమును భూమిని సృష్టించిన సర్వశక్తి గల సర్వేశ్వరుడు, నన్ను సృష్టించి పరిపాలిస్తున్న సర్వశక్తి గల సర్వేశ్వరుడు, ఎంతో మంది అనారోగ్యం సైతం కూడా కాపాడిన యేసుక్రీస్తు, ఎంతో మందిని చనిపోయిన వారిని సైతం కూడా లేపిన యేసుక్రీస్తు ఈరోజు మన మధ్యలో ఉన్నాడు. కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రార్థిద్దాం. అతను చూపి ఎంతో గొప్పది. ఎందుకంటే చూడవచ్చు, యోహాను సువార్త 6వ అధ్యాయము 5వ వచనం చూడవచ్చు. యేసు కన్నులెత్తి గొప్ప జనసమూహాన్ని వారి దగ్గరకు వచ్చి, అప్పుడు వెంటనే ఫిలిప్పితో అంటున్నాడు యేసుక్రీస్తు, వీరు భుజించు ఆహారం ఎక్కడి నుండి కొని తేవలేను అని. ఒక్కసారి యోహాను సువార్త 6వ అధ్యాయము 5వ వచనము. యేసు కన్నులెత్తి గొప్ప జన సమూహాన్ని తన వద్దకు వచ్చిన చూచెను. వెంటనే ఫిలిప్పితో అంటున్నాడు, వీరు భుజించుటకు ఆహారం ఎక్కడ కొంటేవలేదు అని. యేసు ప్రభు చూపి ఎంతో శక్తివంతమైనది అని గమనించవచ్చు. ఇక్కడ ప్రభు జన సమూహాన్ని చూడగానే వారిలోని అవసరాన్ని అర్థం చేసుకున్నాడు. వారి యొక్క ఆందోళన గ్రహించాడు, వారి యొక్క ఆలోచన గ్రహించాడు, వారి యొక్క అవసరాన్ని గ్రహించాడు. ప్రియజనులారా, మన కన్నులను దేవుని వైపు ఉంచి ఆత్మ పరిచయం చేసుకుందాం. ఈరోజు ఈ పరిశుద్ధ సమయంలో, ఈ ఆరాధన వేళలో యేసు ప్రభు తన కన్నులెత్తి నీ వైపు చూస్తున్నాడు. మన ఆలోచనలు గ్రహిస్తున్నాడు, మన యొక్క అవసరాన్ని గ్రహిస్తున్నాడు, మన యొక్క ఆలోచనలు గ్రహిస్తున్నాడు. కాబట్టి మనమంతా కూడా దేవుని వైపు ఉంచుతాం. మన అపవిత్రమైన జీవితాన్ని పవిత్రంగా పరిచేదానికి యేసుక్రీస్తు మీద ఆధారపడి జీవితాం. మనలో ఉన్న కుటుంబంలో ప్రతి ఒక్కరిని ప్రార్థిద్దాం. యేసయ్యా మీకు వేలాది స్తుతి స్తోత్రం తండ్రి. ఎక్కడున్న ప్రతి ఒక్క బిడ్డను ఆశ్రయించండి తండ్రి. వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. వచ్చే యొక్క ప్రతి పనిలో కూడా 60 అంతలుగా, 80 అంతలుగా, 100 అంతలుగా ఫలింపచేస్తే ఆశ్రయించండి తండ్రి. తండ్రి అదేవిధంగా అడుగుతున్నాం యేసయ్యా, వారి యొక్క ప్రతి పనిలో కూడా మీరు తోడుగా నీడిగా ఉండండి. వారి ఆటల్లోను, వారి పాటల్లోను, వారి ఆరోగ్యంలోను, అనారోగ్యంలోను, సంతోషంలోను, బాధలోను, దుఃఖంలోను, వేదనలోను, ప్రతి ఒక్క పనిలో కూడా, ప్రతి ఒక్క వ్యాపారంలో మీరు తోడుగా నీడిగా ఉండి ముందు నడిపించండి తండ్రి. తండ్రి అదేవిధంగా మా ఇంటి చుట్టూరు కూడా మీ పరిశుద్ధ ఆత్మ దేవతలను కావిలిగా ఉంచి ఎలాంటి సైతాన్ శక్తి రాకుండా కాచి కాపాడమని మా నాథుడైన యేసుక్రీస్తు వారిని వేడుకుంటున్నాం తండ్రి. క్రీస్తునాథందు మిక్కిలిగా ప్రేమించబడుతున్న నా ప్రియాతి ప్రేమ నా సహోదరి సహోదరులారా, అందరు బాగున్నారా? అందరు బాగున్న మాత్రం చేతులెత్తండి. యేసు వందనం, యేసు ఆరాధన. నేను ఈ మధ్యగా ఒక విచారణకి వెళ్ళినప్పుడు ఆ విచారణలో నేను ఈ విధంగా అడిగాను అన్నమాట. క్రీస్తునాథనందు మిక్కిలిగా ప్రేమించబడుతున్న నా ప్రియాతి ప్రేమ నా సహోదరి సహోదరులారా, బాగున్నోళ్ళు చేయెత్తండి అని. అప్పుడు ముందు వరుసలో ఉన్న ఒక స్త్రీ మటుకు చాలా ధైర్యం చూసి ఆమె చేయెత్తిందనమాట. దాన్ని చూసి ఇతరులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా చేయెత్తారు. అప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను, చాలా ఆనందంగా ఉన్నాను అన్నమాట. ఆ పూజ అనంతరము నేను బయట ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు
ఆ పర్టికులర్ ఆ స్త్రీ వచ్చి నన్ను అడుగుతుంది, బ్రదర్ గారు మేము బాగున్నాము, మీరు బాగున్నారా అని. అప్పుడు చెప్పాను, నేను బాగానే ఉన్నామ్మా, నాకు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, ప్రతి ఒక్కరు కూడా బాగానే జరుగుతుంది అని. నేను మళ్ళీ అదే స్త్రీని అడిగాను అనమాట, ఏమ్మా మీరు బాగున్నారా, మీ ఆరోగ్యం బాగుందా అని. అప్పుడు ఆ స్త్రీ ఈ విధంగా అంటుంది, ఏం బాగులేండి బ్రదర్ గారు, మా కష్టాలు మాకు, మా సంసారం మాకు, మా పిల్లలు మాకు అని చెప్పిందనమాట. అప్పుడు నేను అడిగాను, కాకపోతే మీరు ముందున్న వరుసలో మీరే కదా ముందు చేయెత్తింది, ఎందుకు ఎత్తారు అని అడిగినప్పుడు ఆమె ఈ విధంగా చెప్తుంది, అవును మీరేమని అనుకుంటారని ఎవరు చెయ్యి ఎత్తలేదని అందుకాబట్టి ఎత్తానని చెప్పింది అనమాట. క్రీస్తునాథనందు మిక్కిలిగా ప్రేమించబడుతున్న ప్రియతి ప్రేమిన సహోదరి సహోదరులారా, ఒక నిజమైన క్రైస్తవురాలు, ఒక నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు కూడా బాధపడకూడదండి, ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి, ఎప్పుడు కూడా సమస్యలు అని చెప్పకూడదండి. ఎందుకంటే కీర్తనకారుడు 116వ అధ్యాయము 1 నుంచి చూడవచ్చు. ఎవరైనా బైబిల్ తెచ్చుకున్నారా? కీర్తనకారుడు 116వ అధ్యాయము 1 నుంచి చదవండి. ప్రభు నా మొర వినును కనుక నేను ఆయనను ప్రేమింతును ఆయన నా విన్నపమును ఆలించును. నేను మొరపెట్టినప్పుడల్లా నా జీవిత కాలమంతా అతడు చెవియొగ్గి ఆలించును. ఇక్కడ చూడవచ్చు, ఆ దేవాతి దేవుడు, ఆ సర్వశక్తి గల సర్వేశ్వరుడు ఈరోజు అభయం ఇస్తున్నాడు నీకు నాకు. మీ కష్టంలో ఉన్నా కానీ, బాధల్లో ఉన్నా కానీ, నన్ను ప్రేమించు ప్రతి వ్యక్తి కూడా నువ్వు ఎప్పుడు అయినా కానీ, ఏ మొరపెట్టినా కానీ అతడు ఏం చేస్తాడంట? చెవ్వెక్కి ఆలిస్తాడంట. చెవ్వెక్కి ఎప్పుడు ఎవరంటే చెవ్వెక్కి ఆలించేది మన బంధుమిత్రులు, మన తల్లిదండ్రులు మాత్రమే. తర్వాత యేసుక్రీస్తు ఈరోజు దేవుడు, ఆ సర్వశక్తి గల సర్వేశ్వరుడు చెప్తున్నాడు, మీరు ఎప్పుడైనా కానీ కష్టంలో ఉన్నా కానీ, బాధల్లో ఉన్నా కానీ, వ్యాధల్లో ఉన్నా కానీ నేను మీ చెవికి ఆలించును అని చెప్తున్నారు. అదేవిధంగా ఇంకో 3వ వచనం చదవండి, బాగుంటుంది ఇది. మృత్యుపాశములు నన్ను చుట్టుముట్టును, పాతాళ వేదనలు నన్ను చుట్టుముట్టెను, భయ విచారములు నన్ను కమ్ముకొనెను. అప్పుడు నేను ప్రభువునకు మొరపెట్టితిని. ఇచ్చాను. ఇక్కడ చూడవచ్చు, మృత్యుపాశములు వచ్చినా కానీ, శత్రువులు వచ్చినా కానీ ఎవరికి కూడా భయపడక్కర్లేదంట. దేవుడు అభయమిస్తున్నాడు. దేవునికి అసాధ్యమైన ఇది ఏమీ లేదండి. ప్రకృతిపై అధికారం ఉంది, రోగంపై అధికారం ఉంది, అధికారం ఉంది, పాపను క్షమించు అధికారం ఉంది, చట్టంపై అధికారం ఉంది, మరణంపై అధికారం ఉంది. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా మనతో ఉంటాడు. ప్రతి ఒక్క దాని మీద అధికారం ఉంది. కాబట్టి మనకి ఏ కష్టం వచ్చినా కానీ, ఏ వ్యాధి వచ్చినా కానీ, ఏ బాధ వచ్చినా కానీ దేవుని మీద ఆధారపడి జీవించాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలి. ఈరోజు ఈ దేవాలయాన్ని నిర్ణయించుకున్నారు. దేవాలయం, దేవుడు నివసించే ఇల్లు దేవాలయం అంటే. కాబట్టి ఈ దేవాలయానికి వచ్చినప్పుడు, ఈ దేవాలయం లోపలికి ప్రవేశించినప్పుడు మనం ఏ విధంగా ఉండాలి? ఈ మంచి దేవాలయం నిర్మించుకున్నారు, చాలా బాగుంది. అందరు కూడా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నారు. రేపు దినాన పండుగ జరుపుకునే ముందు, ఆ దేవాలయంకి వచ్చే ముందు మీరు ప్రార్థన జీవితం జీవించాలండి. ఈ దేవాలయంలో అడుగు పెట్టినప్పుడు కూడా మీరు ప్రార్థనలు జీవించాలి. ఒకసారంట ఒక కథ గుర్తుకొస్తుంది నాకు. ఏంటంటే అది జరిగిన కథ. అది మీకు పునీత మదర్ తెరీసా గారు తెలుసా? పునీత మదర్ తెరీసా గారు తెలుసు కదా. ఆమె పునీతురాలైందా కాలేదా? అయింది కదా. ఒకసారంట ఏం జరిగిందంటే, ఆమె ఒక కాన్వెంట్లో ఉన్నప్పుడు ఒక చిన్న సిస్టర్, జూనియర్ సిస్టర్ వచ్చి ఆ తెరీసా మదర్ తెరీసా కాడ ఈ విధంగా చెప్తుందన్నమాట. అమ్మా, మనకు అనుకోకుండా కొందరు అతిథులు వచ్చిన్నారు మన నివాసానికి, కొందరు బంధువులు వచ్చి ఉన్నారు. ఆ బంధువులకు అన్నం పెట్టేదాన్ని మన దగ్గర సరిపోయినా సరుకులు లేవమ్మా. కాబట్టి మనకున్నదంతా కూడా కొద్ది మాత్రమే, వారికి కావాల్సిన ఆహారం మన దగ్గర లేదు. ఇప్పుడు ఏం చేయాలని ఒక జూనియర్ సిస్టర్ వచ్చి అమ్మకాడు అడుగుతుందన్నమాట. అప్పుడు మదర్ తెరీసా ఆ చిన్న సిస్టర్కి ఈ విధంగా చెప్తుంది,
వై ఆర్ యు టెల్లింగ్ టు మీ గో అండ్ టెల్ ద బాస్ ఆఫ్ ద హౌస్ అని? నాకెందుకు చెప్తున్నావు? ఇంట్లో ఉన్నా యేసు క్రీస్తుకు చెప్పు, ఇంట్లో ఉన్నా యజమానికి చెప్పు, నాకెందుకు చెప్తున్నావని. అది సాక్షాత్తు నిజం. అప్పుడు వాళ్ళంతా కూడా ఒక 20 నిమిషాల పాటు ప్రార్థన జీవితం జీవించిన తర్వాత 21వ నిమిషం ఒక అద్భుతం జరుగుతుందండి. అదేంటంటే కొందరు వ్యక్తులు వచ్చి ఈ విధంగా చెప్తున్నారన్నమాట. మదర్ తెరిసా కదా, అమ్మ మేము ఒక పెద్ద మీటింగ్ పెట్టుకున్నాము, ఒక పెద్ద మీటింగ్ అరేంజ్ చేసుకున్నాము. కాకపోతే సడన్గా అనుకోకుండా గాలి వాన వచ్చి అది మొత్తం కూడా చెడిపోయింది. గాలి వాన వచ్చి మొత్తం కూడా చెడిపోయింది. కాబట్టి మా కాడున్న ఆహారం మొత్తం కూడా మీరు ఉంచుకోండి, మా కాడున్న ఆహారం మొత్తం కూడా మీరు ఉంచుకోండి అని చెప్తారన్నమాట. ఇక్కడ ఒక అద్భుతం జరిగింది. వాళ్ళు ప్రార్థన జీవితంలో జీవిస్తానే ఒక అద్భుతం జరిగింది. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఏంటంటే, మదర్ తెరిసా గారు ఎవరి మీద ఆధారపడి జీవించి ఉన్నారు? సాక్షాత్తు యేసు క్రీస్తు మీద ఆధారపడి జీవించి ఉన్నారు. అనుకునిండు అప్పుడప్పుడు ఎవరికైనా ఫోన్ చేసి అడుగుండొచ్చు, నాకు ఆహారం లేదు, కొద్ది ఆహారం ఇస్తారా అని. కాకపోయింటూ ఆమె ఎవరినైనా చేయి చాపి ఉండవచ్చు, నాకు ఆహారం లేదు, కొద్ది ఆహారం ఇస్తారా అని. కాకపోతే ఇక్కడ మదర్ తెరిసా గారు ఎవరి మీద ఆధారపడి జీవించి ఉన్నారు? సాక్షాత్తు యేసు క్రీస్తు మీద ఆధారపడి జీవించి ఉన్నారండి. సాక్షాత్ యేసు క్రీస్తుని ఆరాధించి ఎప్పుడైతే నువ్వు యేసు క్రీస్తు మీద ఆధారపడి జీవిస్తావో, ఎప్పుడైతే యేసు క్రీస్తు మీద ప్రార్థన జీవితం జీవిస్తావో, అప్పుడు సాక్షాత్ యేసు క్రీస్తునికి ఏం అడిగిన కానీ మీకు వస్తుంది. ఇది ఒక పునీతుడే మదర్ తెరిసా గారే కాదండి. అదేవిధంగా ఒక 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 గొప్ప గొప్ప వ్యక్తులు, గొప్ప గొప్ప పునీతులు, ప్రతి ఒక్కరు కూడా యేసు క్రీస్తు మీద ఆధారపడి జీవించారు. సాక్షాత్తు యేసు క్రీస్తు కూడా అండి, సాక్షాత్తు యేసు క్రీస్తు కూడా దేవుని మీద, తన తండ్రి దేవుని మీద ఆధారపడి జీవించి ఉన్నారు. మొదటగా చూసుకోవచ్చు, ప్రభు ప్రతి ఒక్క ముఖ్య ఘటన ముందు కూడా, అంటే ప్రతి ఒక్క ముఖ్య విషయంలో కూడా యేసు క్రీస్తు తన తండ్రి దేవుని మీద ఆధారపడి జీవించి ఉన్నారు. ఒకసారి గమనిద్దాం. ప్రభు తన పరిచర్యకు ముందు, తన సువార్త బోధించే ముందు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసి ఉన్నారు. 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసి ఉన్నారు. అదేవిధంగా తన శిష్యుల్ని ఎన్నుకునే ముందు, మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ నుంచి 14 చూడవచ్చు. తన శిష్యులను 12 మందిని ఎన్నుకునేటప్పుడు యేసుక్రీస్తు తాను కొండ మీద వెక్కి రాత్రి మొత్తం కూడా ప్రార్థించిన తర్వాతే తన 12 మంది శిష్యుల్ని ఎన్నుకున్నారండి. అదేవిధంగా చూడవచ్చు, 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి పంచినప్పుడు యేసుక్రీస్తు ప్రార్థించి ఉన్నారు. అదేవిధంగా చనిపోయిన లాజరును సజీవంగా లేపిన యేసుక్రీస్తుము ప్రార్థన చేసి ఉన్నాడండి. అదేవిధంగా దివ్య రూపం, తాను దివ్య రూపం కాంచుకునేటప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రార్థించి ఉన్నాడు. అదేవిధంగా శ్రమల ముందు, తండ్రి దేవా, ఈ శ్రమను నేను భరించలేనయ్యా, ఈ కష్టాన్ని భరించలేనయ్యా అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రార్థించి ఉన్నాడు. అదేవిధంగా శిలువల మీద వ్రేలాడుతూ, తండ్రి దేవా, ఈ నొప్పిని భరించలేను అన్నప్పుడు ఆ తండ్రి దేవుడు తన దూతలను పంపిస్తాడు. కాబట్టి ఇక్కడ సాక్షాత్ యేసుక్రీస్తు దేవుని మీద ఆధారపడి జీవించు. మానవ మాత్రమే మనము ఎవరి మీద ఆధారపడి జీవిస్తున్నాము? ఇంత మంచి దేవాలయాన్ని కట్టుకున్నారు, బాగున్నారు, ఈరోజు ఎవరు కూడా గుడికి రాలేదు. చాలా బాధాకరం వేస్తుంది. నా చిన్నప్పుడు అండి, నాకు ఇప్పుడు 27 సంవత్సరాలు, అంటే 20 సంవత్సరాల క్రితము ప్రతి ఒక్కరు కూడా సిలువల ముందు కూర్చొని ఏడ్చేవారండి. సిలువల ముందు కూర్చొని. ఇప్పుడు సీరియల్స్ కూర్చొని ఏడుస్తున్నారు. సిలువల నుంచి సీరియల్స్కి వచ్చింది. ఒకనొకసారి ఒక సందర్భం నాకు గుర్తుకొస్తుంది. నా థియాలజీ 3rd ఇయర్లో నేను చదువుకునేటప్పుడు ఏలూరులో ప్రతి ఒక్క శుక్రవారం కూడా నేను ఒక గ్రామానికి, ఒక మారుమూల గ్రామానికి వెళ్ళి సువార్త పట్టణం చెప్పాలన్నమాట. ప్రతి ఒక్క శుక్రవారం కూడా పోయేవాడిని. అక్కడ ప్రార్థన చేస్తున్న 1 గంట 2 గంటలు ఉండేవాడిని అనమాట. అప్పుడు వచ్చేవాడిని. నాకు ఎన్ని పరీక్షలు ఉన్నా కానీ, ఎన్ని అసైన్మెంట్స్ ఉన్నా కానీ తప్పకుండా ఆ గ్రామానికి వెళ్ళేవాడిని అనమాట. వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేవాడిని అనమాట. కాకపోతే 1 నెల 2 నెలలు బాగా వచ్చారు, చాలామంది ప్రజలు వచ్చారు, స్త్రీలు వచ్చేవారు.
కాకపోతే స్లోగా క్రమంగా స్త్రీలు మటుకు తగ్గిపోతున్నారన్నమాట ప్రార్థనకి. ఒక అరగంట పాటు రారు ఎవరు కూడా, అరగంట తర్వాత అందరూ వస్తారన్నమాట. అరగంట తర్వాత నేను అనుకునేవాడిని, అయ్యో స్త్రీలు కదా, వారికి పనులు ఉంటాయి, పిల్లలకు స్నానం చేపియాలేమో, వంట వండాలేమో, ఇల్లు శుభ్రం చేయాలేమో, బట్టలు ఉతకాలేమో, ఈ విధంగా ఆలోచించి ఒకరోజు ధైర్యం చేసి అడిగాను అనమాట, ఏమా మీకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మీకు ఏమైనా టైం టేబుల్ చేంజ్ చేసేనా చెప్పండి, దాని ప్రకారమే నడుచుకుంటాను అని చెప్తే, అప్పుడు ఒక ఆవిడ, పెద్ద ఆవిడ లేచి విధంగా చెప్పింది, బ్రదర్ గారండి మాకు కార్తీక దీపం సీరియల్ వస్తుందండి, ఒక అరగంట పాటు కార్తీక దీపం సీరియల్ వస్తుంది, అరగంట పాటు మేము ఎక్కడున్నా కానీ మా మనసు మొత్తం అక్కడే ఉంటుందండి, మా మనసు మొత్తం కూడా అక్కడే ఉంటుంది. ఆ అరగంట పాటు మేము రాలేము, అరగంట అయిపోయిన తర్వాత మొత్తం కూడా మేము ఇక్కడికి వస్తాము, మొత్తం కూడా ఇక్కడికి వస్తాం. అది కాదండి, చూడు, ఇంతకుముందు ప్రజలు గురువుల కోసం వెయిట్ చేసేవారు. ఇప్పుడు గురువులు మటకన్యలు, స్త్రీలు మటకన్యలు అందరూ కూడా ప్రజల కోసం వెయిట్ చేస్తారు. అప్పుడు ఆ కాలంలో ప్రతి ఒక్కరు కూడా పరలోక జపము, మంగళవార్త జపం వచ్చేది పిల్లలకు. ఇప్పుడు మా కొడుకులకి, మా కూతులకి ఫోన్లో గేమ్స్ ఆడైతే చాలు అనుకుంటున్నారు. అప్పుడు ప్రతి ఒక్కరు కూడా బైబిల్ సంకన పెట్టుకొని వచ్చేవారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా జోబులో ఫోన్ తీసుకొని వస్తున్నారు. చెప్తున్నా కదా, సిలువల ముందు ఏడ్చే రోజులు పోయాయి, సీరియల్ ముందు ఏడ్చే రోజులు వచ్చినాయండి. ఎప్పుడైతే నువ్వు సిలువల ముందు ఏడ్చే రోజులు వస్తాయో అప్పుడే మన గ్రామం బాగుపడుతుంది. మన గ్రామం బాగుపడాలన్నా, మన పిల్లలు బాగుపడాలన్నా, మన సంఘం బాగుపడాలన్నా ప్రతి ఒక్కటి దేవుడి మీద ఆధారపడి జీవించాలి, ప్రార్థన జీవితం జీవించాలని. ఒక అరగంట పాటు, ఒక 10 నిమిషాల పాటు కూడా ప్రార్థించలేకపోతే మీకు మీ పిల్లలకి ఇచ్చే గొప్ప బహుమానం ఏంటో తెలుసా? మీ తల్లిదండ్రులు గొప్ప బహుమానం ఏంటంటే ఇది ప్రార్థన చేయటండి. ఏదో ఒక సామెత ఉంది, నాకన్నా మీకు బాగా తెలుసు. ఆవు సేవలో మేస్తే దూడ గట్టు మీద మేస్తున్నా. మీరు సీరియల్ మూస్తూ కూర్చొని ఏదో కబుర్లు చెప్పుకుంటుంటే మీ కొడుకులు, మీ కూతుళ్ళు కూడా అదే ఫాలో అవుతారు. కాబట్టి ఈ ప్రార్థన జీవితము దేవుని మీద ఆధారపడి జీవించాలండి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థించకుండా ఉంటావో, ఎప్పుడైతే నువ్వు ప్రార్థించకుండా దేవుని మీద ఆధారపడి జీవించకుండా ఉంటావో, అప్పుడు సైతాన్ నీకు 3 మార్గాలు చూపిస్తుందండి. సైతాను 3 మార్గాలు చూపిస్తుంది. ఒకటి, ఆశ చూపిస్తుంది, ఆకర్షింపచేస్తుంది, అబద్ధాలు ఆడిస్తుంది. ఆశ, ఆకర్షణ, అబద్ధం, ఈ 3 ఉన్న వ్యక్తి బాగుపడినట్టు చరిత్ర లేదండి. ఎప్పుడైతే నీవు దేవునికి దూరంగా అయ్యి సైతానికి దగ్గర అవుతావో అప్పుడు ఆశ, ఆకర్షణ, అబద్ధము, ఈ 3 కూడా నీ హృదయంలోకి వస్తాయి. ఎప్పుడైతే నువ్వు దేవుని మీద ఆధారపడి జీవించి, నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ప్రార్థన చేస్తూ ఉంటావో అప్పుడు దేవుని కూడా నీకు 3 మార్గాలు ఇస్తాడు. ఒకటి, మొదటిగా ప్రార్థన మనల్ని పాపానికి దూరంగా ఉంచుతుంది. మొదటిగా ఏంటి? మనల్ని పాపానికి దూరంగా ఉంచుతుంది, దగ్గరికి రాని దేవుడు ఎప్పుడైతే ప్రార్థన జీవితం ఉంటావు. రెండోదిగా ప్రార్థన మనకు పరలోకానికి దారి చూపిస్తుంది. పరలోకానికి దారి చూపిస్తుందండి ఒక ప్రార్థన. అదేవిధంగా ప్రార్థన మనను దేవుడికి మనకున్న సంబంధం బలపడుతుంది. నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తూ ఉంటావో నీకు దేవునికి ఉన్న సంబంధం బాగా బలపడుతుంది. అదేవిధంగా నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ ఇంట్లో ప్రతి ఒక్కరికి అద్భుతాలు జరుగుతాయి. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ ఇంట్లో స్వస్థతలు కూరుస్తాయి. స్వస్థతలు ప్రార్థన చేయటం దేవుని మీద ఆధారపడి జీవించి అప్పుడే నీకు స్వస్థతలు, అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దేవుని మీద ఆధారపడి జీవించి, ఈ దేవాలయానికి వచ్చే ప్రతి వ్యక్తి కూడా దేవుని మీద ఆధారపడి జీవించి, గుడి కట్టుకుని అందంగా కట్టుకున్నాము రేపు అందరూ కూడా ఇక్కడికి వస్తారు, అది కాదు ముఖ్యం. ముందు ప్రార్థన చేద్దాం, మనం సిద్ధం చేసుకోవాలి. అదేవిధంగా రెండోదిగా నేను చెప్పాల్సింది ఏంటంటే విశ్వాసం కలిగి జీవించాలి. విశ్వాసం అనేది కూడా మన కథోలిక విశ్వాసంలో చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏంటంటే విశ్వాసం అంటే ఏంటి, విశ్వాసం వల్ల మనకు కలిగే లాభాలు ఏంటి,
విశ్వాసం అంటే దేవుని మీద దృఢమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడం, దేవునితో కలిసి ప్రయాణించడం. అదేవిధంగా మన బాధలు, మన కష్టాలు, మన సంతోషాలు ఏమున్నా కానీ దేవునికి అర్పించేదే నిజమైన విశ్వాసం. మనం ఎప్పుడైతే దేవుని విశ్వసిస్తామో అప్పుడు దేవుడు అంటే మనకు 4 ఉపయోగకరమైన పనులు ఉంటాయండి. ఎప్పుడైతే మనము దేవుని మీద ఆధారపడి విశ్వసిస్తామో అప్పుడు దేవుడు మనకు 4 దీవెనలు ఇస్తాడు. 4 దీవెనలు అండి. మొదటిగా మనం దేవుడి మహిమను చూడగలమండి. మొదటికేంటి? దేవుని మహిమను చూడగలము. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనం చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 40. యేసు ఆమెతో, నీవు విశ్వసించినచో దేవుని మహిమను చూచెదవని నీతో చెప్పలేదా? అవును. ఎప్పుడైతే నువ్వు దేవుని విశ్వసిస్తావో మనం దేవుని మహిమను చూడగలమండి. దేవుని యొక్క గొప్ప కార్యములు చూడవచ్చు, దేవుని యొక్క అద్భుతాలు చూడవచ్చు. మొదటిగా మనం చేయాల్సింది మన దేవుని మహిమను చూడగలం. మనం ఎప్పుడైతే మనం విశ్వసిస్తాం, ఎప్పుడైతే మనం దేవుని మీద విశ్వసించి నమ్మకంతో ఉంటామో దేవుని మహిమ, గొప్ప కార్యములు చూడవచ్చు, దేవుని అద్భుతాలు చూడవచ్చు, దేవుడు చేసిన గొప్ప కార్యములు చూడవచ్చు. అదేవిధంగా రెండోదిగా ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో అప్పుడు మనకు మన యొక్క ప్రార్థనలు ఫలిస్తాయి. మార్కు సువార్త 11వ అధ్యాయము 24. మార్కు సువార్త 11:24. కనుక మీరు ప్రార్థనలో మీరు దేని అడిగినా కానీ దానిని మీరు తప్పక పొందురు అని విశ్వసింపుడు. ఇక్కడ స్పష్టంగా ఉంది. మీరు ప్రార్థింపుడు విశ్వాసంతో ప్రార్థింపుడు. ఎప్పుడైతే మీరు ప్రార్థిస్తారో మీ ప్రార్థనలు తప్పకుండా ఫలిస్తాయని ఈరోజు యేసుక్రీస్తు చెప్తున్నాడండి. విశ్వసించి ప్రార్థింపుడు. ఎప్పుడైతే మనం చాలాసార్లు మనం అనుకోవచ్చు కదా, ఎందుకు దేవుడు నాకే ఇన్ని కష్టం, ఎందుకు దేవుడు నాకే ఇన్ని ఇబ్బందులు, నేను చాలాసార్లు ప్రార్థిస్తూ ఉంటాను అని చాలా మంది చెప్తూ ఉంటారు కదా. విశ్వాసంతో ప్రార్థింపుడు, అప్పుడు దేవుడు తప్పక మీ ప్రార్థనలు ఆలకిస్తాడని చెప్తున్నాడు. అదేవిధంగా మూడో జీవనం ఏంటంటే, మన జీవితంలో అద్భుతాలు చూడాలంటే, మన జీవితంలో స్వస్థతలు చూడాలంటే మనం విశ్వసించాలండి. మూడవదిగా మన జీవితంలో అద్భుతాలు చూడాలన్నా, మన జీవితంలో స్వస్థతలు చూడాలన్నా మనము దేవుని విశ్వసించాలి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 58. మత్తయి సువార్త 13:58. ఆ ప్రజల అవిశ్వాసం వలన ఆయన అచ్చట ఎక్కువగా అద్భుతం చేయలేదు. ఇక్కడ చూడవచ్చు, చాలా స్పష్టంగా ఉంది. తన గ్రామానికి యేసుక్రీస్తు వెళ్ళినప్పుడు అక్కడ ఈ ప్రజలు తాను నిజంగా విశ్వసించలేదండి. అక్కడ ఏం చేశాడు? దేవుడు చాలా అద్భుతాలు చేయలేదు, కొన్ని అద్భుతాలు చేసి వచ్చి ఉన్నారు. దేవుడు ప్రతి ఒక్కరిని అడుగుతాడన్నమాట, తాను స్వస్థతపరచాలన్నా, తాను అద్భుతం చేయాలన్నా. కానీ ప్రియబిడ్డ, నువ్వు నన్ను విశ్వసిస్తున్నావా? దేవుడు నీకు స్వస్థత చేకూరుస్తాడని. ఎప్పుడైతే దేవుడు అవును తండ్రి నేను విశ్వసిస్తున్నాను అన్న తర్వాతే ఆయన స్వస్థపడతాడని. ఈరోజు దేవుడు నీకు అభయమిస్తున్నాడు. నీ ఇంటిలో కానీ, నీ కుటుంబంలో కానీ, నీ బంధుమిత్రులో కానీ, నీ స్నేహితులో కానీ విశ్వాసంతో ఉండి నీ ఇంట్లో అద్భుతాలు జరుగుతాయి, నీ ఇంటిలో స్వస్థతలు జరుగుతాయి. అదేవిధంగా నాలుగోది, విశ్వాసంతో ఉంటే మనల్ని ఆందోళనకు గురి కాకుండా చేస్తుంది. అదేవిధంగా ఆలోచనలకు గురి కాకుండా చేస్తుంది. మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో మనలో ఉన్న ఆందోళనను గురి కాకుండా చేస్తుంది. అదేవిధంగా మనలోని ఆలోచనలు ఉంటాయి కదా. ఇప్పుడు చాలా మంది చనిపోయే కారణం ఏంటంటే, చాలా మంది చనిపోతున్నారు డిప్రెషన్, ఆందోళనలు. ఈ ఆందోళనకు గురి కాకుండా ఉండాలంటే దేవుణ్ణి మనం విశ్వసించి
మొదటిగా మనము ఎప్పుడైతే దేవుని విశ్వసిస్తామో మనం దేవుని మహిమని చూడగలము. రెండోదిగా మన యొక్క ప్రార్థనలు ఫలిస్తాయి. మూడోదిగా మన జీవితంలో అద్భుతాలు చూడాలంటే మనం విశ్వసించాలి. అదేవిధంగా విశ్వాసం ఉంటే మనకు ఆందోళన గురి కాకుండా చేస్తాయి. అదేవిధంగా చెడు ఆలోచనలు మన దగ్గరికి చేరవండి. కాబట్టి క్రీస్తునాథనందు ముఖ్యంగా ప్రేమించబడుతున్న నా ప్రియాతి ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనమంతా కూడా గుమికూడి ఉన్నాము. మన దేవుని మీద ఆధారపడి జీవించాలి. అదేవిధంగా యేసుక్రీస్తు మీద విశ్వసించాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకొని కొద్దిసేపు ప్రార్థించుకుందాం. క్రీస్తునాథనందు మిక్కిలిగా ప్రేమించబడుతున్న నా ప్రియాతి ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవా, నేను సార్లు నీ వాక్యాన్ని విన్నాను తండ్రి. నేను వాక్యానుసారం జీవించలేకపోతున్నానయ్యా. నేను చాలా సార్లు దేవాలయానికి వచ్చానయ్యా. ఎన్నోసార్లు వాక్యాన్ని విన్నానయ్యా. వచ్చిన ప్రతిసారి వాక్యానుసారం జీవించాలని, చెడు పనులు చేయకూడదని, చెడు మాటలు మాట్లాడకూడదని, చెడుగా ఆలోచించకుండా ఎన్నోసార్లు నిర్ణయం తీసుకున్నాను తండ్రి దేవా. కానీ ఉండలేకపోతున్నానయ్యా. నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కసారి ఏదో ఒక కారణం, వేరు వేరు బలహీనతల ద్వారా నేను మళ్ళీ ఆ పాపపు జీవితంలో, ఆ పాపపు ఊపిలో మునిగిపోతూ వచ్చానయ్యా. నేను మళ్ళీ పాపిగా మారిపోతూ ఉన్నాను దేవా. నా రక్షకుడా, నన్ను క్షమించు దేవా. ప్రభు వాక్యం ద్వారా నీవు పలుకుతున్నావు, అడుగుడి మీకు వసుకబడును. దేవా, నీ మాటపై నమ్మకం ఉంచి నేను అడుగుతున్నానయ్యా. నాకు నీ యొక్క ఆత్మ శరీర శక్తిని ప్రసాదించు తండ్రి. నా యొక్క బలహీనతకు మించి పవిత్ర జీవితాన్ని జీవించే ఆశీర్వదించు తండ్రి దేవా. ఏ బలహీనైతే నన్ను చెడుగా ఆలోచింపచేస్తుందో, ఏ బలహీనైతే నన్ను చెడు మాటలను పలికింపచేస్తుందో, ఏ బలహీనైతే నన్ను చెడు కార్యాలను చేయమని ప్రేరేపిస్తుందో, ఆ ప్రతి బలహీనత అధిగమించే శక్తిని, వరాన్ని నాకు ప్రసాదించండి తండ్రి దేవా. ఈరోజు ఈ పూజా సమయంలో నీ ముందు నిల్చొని ఉండగా నన్ను ఒక నూతన సృష్టిగా చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా. వాక్యం సెలవిస్తుంది, మనుషులు నూతనముగా జన్మించలే తప్ప దేవుని వాక్యం, దేవుని రాజ్యం చూడజాలను అని. దేవా, నన్ను ఒక నూతన సృష్టిగా మార్చి నీ యొక్క పరిశుద్ధాత్మ అగ్నిలో నాలోని చెడును, బలహీనతలను, పాపాలను, పాప మలినాల్ని దహింపచేయండి తండ్రి దేవా. ఆనాడు పెంతెకొస్తు రోజున ఏ విధంగానైతే ఒక్కొక్క అపోస్తునిపై అగ్ని జ్వాల రూపంలో దిగి వచ్చిన సర్వేశ్వరా, ఈరోజు ఈ క్షణాన మా అందరిపై కూడా అగ్ని జ్వాల రూపంలో దిగి రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మందరిని పరిశుద్ధపరచండి, ఒక నూతన సృష్టిగా మార్చండి. ఇప్పటి నుంచి మేము మా బలహీనతను లొంగిపోయి పాపం చేయకుండా వాటన్నిటినీ అధిగమించి శక్తిని మాకు ప్రసాదించండి తండ్రి. తండ్రి దేవా, యేసుదేవా, నీవు పలికి ఉన్నావు యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో, లోకమునకు వెలుగు నేనే, నన్ను అనుసరించువాడు అంధకారము నడవక జీవపు వెలుగును పొందును అని. దేవా, నన్ను నీ వెలుగులో నడిపచేయి, నీ వెలుగును నాపై ప్రకాశింపచేయి, నాలోని అంధకారాన్ని తొలగించుము, నాకు నీ జీవపు వెలుగును ప్రసాదించు దేవా. సర్వశక్తి సంపూర్ణుడా నా దేవా, మీకు తెలుసు నేను ఒక కుటుంబంలో జీవిస్తున్నానయ్యా. నా కుటుంబం కోసం ప్రార్థిస్తున్నానయ్యా. నా కుటుంబంలో ఉన్న అందరి కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా. మా కుటుంబంలో శాంతి లేదయ్యా. ఎన్నో కలహాలు, మనస్పర్ధలు, తగాదాలు చోటు చేసుకుంటున్నాయి తండ్రి దేవా. నీ శాంతి కరువైపోయింది తండ్రి దేవా. సంతోషం దూరం అయిపోయింది. మా బంధువుల్లో సరిగ్గా మాట్లాడక కూడా కష్టంగా మారుతుంది తండ్రి దేవా. సైతాను మా కుటుంబంలో ఆవరిస్తుంది. మాలోని ఒక్కొక్కరు వ్యసనాలకు బానిసలై జీవితాన్ని కలుషితం చేసుకుంటున్నారు. ఈ వాక్యాన్ని మా జీవితంలో ఎదగనీయడం లేదు. ప్రభు, మాపై దయచూపుము, మా కుటుంబంలోని శాంతిని దయచేయము.
మద్యం సేవించడం వంటి వ్యసనాల నుంచి విముక్తిని దయచేయండి. అన్ని రకాల వ్యసనాల నుంచి విముక్తి దయచేయండి తండ్రి దేవా. ఒక కుటుంబంలో ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా ఉండాలో నేర్పించండి తండ్రి దేవా. ఏ విధంగా ప్రేమను పంచుకోవాలో నీ వాక్యం ద్వారా మాకు ప్రేరణ కలిగించండి వేడుకొంచున్నాము. ఒక భర్త, ఒక భార్య, ఒక యువకుడిలా, ఒక యువతిగా, ఒక చిన్నారి బిడ్డలా ఏ విధంగా జీవించాలో మాకు నేర్పించండి. మీ దైవరాజ్యంలో వారసులుగా జీవించే అనుగ్రహాన్ని మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తుని పరిశుద్ధ అతి శ్రేష్టమైన శక్తివంతమైన నామములు వేడుకుంటున్నాం తండ్రి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. చేతులు ఉన్న వారు రెండు చేతులు పైకెత్తండి. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా మహిమ, యేసువా మహిమ, యేసువా ఘనత. యేసువా ఘనత. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. 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 అందరం లేచి నిలబడదాం. పాపపు జీవితములో ఉన్నటువంటి మనలను పవిత్ర ఆత్మశక్తి అగ్ని జ్వాలల వలె మన మధ్యలోనికి దిగివచ్చి ప్రతి ఒక్కరిని కూడా ప్రేరేపింపచేసి మనలో ఉన్నటువంటి పాపాన్ని దహింపచేసి మనలో ఉన్నటువంటి అంధకారాన్ని దహింపచేసి మనలో ఉన్నటువంటి బలహీనతను దహింపచేసి ఆ దేవునితో నివసింప చేయడానికి బలాన్ని దయచేయమని ఈ పవిత్రమైనటువంటి గీతం ద్వారా ఆ ప్రభువును మన మధ్యలోనికి ఆహ్వానించున్నాం. అందరూ చప్పట్లు కొట్టాలా, పాట పాడుతూ చప్పట్లు కొడుతూ ఆ దేవుని స్తుతిస్తూ ఆ దేవుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. తమ్ముడు ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ ఆత్మశక్తిని నాకు సగుమా. నీ ఆత్మశక్తిని నాకు సగుమా. పరిశుద్ధాత్మదేవుడాని శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మదేవుడాని అగ్ని పంపుమా. పరిశుద్ధాత్మదేవుడాని శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మదేవుడా నీ శక్తితో పరిశుద్ధాత్మదేవుడా నా పెదవిని దాకుమా. పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. అవును తండ్రి, బలహీనతలుగా ఉన్నటువంటి మమ్మను ఈ లోకములో బలపరచండి. సైతాను చోదనలో ఉన్నటువంటి మమ్మలను విడుదల దయచేయండి. మీ ఎదుట నీతిమంతులుగా ఉంటూ అనుక్షణము కూడా మీ పైన ఆధారపడి జీవిస్తూ మీలో విశ్వాసాన్ని మేము పెంపొందింప చేసుకొని మీ యొక్క దివ్య ఆశీస్సులు పొందే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాము. ఇదిగో ప్రభువా, అలనాడు బలహీనులుగా ఉన్నటువంటి అపోస్తలులను బలపరిచి ఉన్నారు. అగ్ని జ్వాలల వలె పవిత్రాత్మను వారిపైన కుమ్మరింప చేసి వారిలో బలపరచి మీ యొక్క దైవాత్మ స్థాపనకై వారికి శక్తిని ఇచ్చినారు. స్తోత్రము తండ్రి. అవును తండ్రి, మేము కూడా చీకటిలోను అంధకారములోను ఈ లోకమైనటువంటి కోరికల్లో ఉంటూ ఉన్నాము. మాకు విడుదల దయచేయమని వేడుకుంటున్నాము.
మండుచున్న పొదలో అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా, మండుచున్న పొదలో అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా, మాతో మాట్లాడవా, నన్ను నడిపించవా. అవును తండ్రి, ఈ యొక్క ప్రార్థన జీవితంతో మాతో మాట్లాడమని వేడుకుంటూ ఉన్నాం. అనుక్షణము కూడా ప్రభువా, నేనే మార్గములో, నేనే సత్యములో, నేనే జీవమును పలికి ఉన్నారు ప్రభువా. మీ యొక్క సత్యమైనటువంటి మార్గములో మీ యొక్క జీవాన్ని పొంది మీ యొక్క సన్మార్గము నడిచే భాగ్యం మాకు దయచి వేడుకుంటున్నాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీ యొక్క సన్నిధానంలో చేరినటువంటి ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని మీరు దయచేయండి. మీ యొక్క సన్నిధానంలో చేరి ప్రార్థన చేస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని మీరు తాకండి ప్రభువా. ఎన్నో వ్యాధులతో, ఎన్నో సమస్యలతో, ఎన్నో కష్టాలతో, ఎన్నో మానసిక వేదనలతో మీ దరికి చేరి ప్రార్థన చేస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో మీరు మార్పును దయచేయమని వేడుకుంటూ ఉన్నాము. యేసయ్యా, నీ ఆత్మతో మమ్ము నింపుమా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రము తండ్రి, మాతో నివాసం ఏర్పరచుకోవడానికి ఈ లోకములో మానవునిగా మీరు జన్మించినది మీకు స్తోత్రము తండ్రి. మమ్ము రక్షించడం కోసమై ఈ లోకములో మీ యొక్క రక్తాన్ని చిందించినందుకు మీకు స్తోత్రము తండ్రి. ఇదిగో ప్రభువా, మమ్ము రక్షించడం కోసమై ఒక ఆదరణకర్త ద్వారా మీకు ఆత్మను మాకు పంపినందుకు మీకు స్తోత్రము తండ్రి. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా బలియార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథా, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ఓ ప్రభువా, నీతో మాకున్న సంబంధమును బలపరచగల ఈ మా బలి అర్పణను దయతో స్వీకరింపుము. నీవు మాకు సిగిన దానములని
మేము తిరిగి నీకు అర్పించి తుదకు నిన్నే బహుమానముగా పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా వాక్కు శరీరధారి అయిన పరమ రహస్యము ద్వారా నీ మహిమానిత తేజస్సు మా మనోనేత్రంపై ప్రకాశించను. తద్వారా మేము క్రీస్తునందు ప్రత్యక్షమైన దేవుని గుర్తింపగలుగుచున్నాము. అతని ద్వారా గోచరమైన వస్తువులపై ప్రేమను కలిగి ఉండగలుగుదుముగాక. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసులతో, అధిపతులతో, పరలోక దళములన్నిటితో ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, చాలా పవిత్రమైనటువంటి గడియ. దయచేసి వీలున్న అందరూ కూడా మోకరించి భక్తియుతంగా ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. విశ్వాసము మరియు దేవునిపై ఆధారపడి జీవించినటువంటి ప్రతి ఒక్క జీవితాన్ని కూడా దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. అబ్రహాము మొదలుకొని మనం చూస్తూ ఉన్నాము, అపోస్తలుల వరకు కూడా. కాబట్టి ఆ విశ్వాసముతో దేవునిపైన ఆధారపడి భక్తియుతంగా ప్రార్థన చేద్దాం. స్వయాన పవిత్ర ఆత్మశక్తి ఈ బలిపీఠంపై దిగి వచ్చి అప్పము, ద్రాక్షారు ఫల పదార్థాల్లో ఉన్నటువంటి వీటిని క్రీస్తు ప్రభు యొక్క రక్తాలుగా మార్చబోతూ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా మన హృదయములో, మన మనస్సులో, మన జీవితంలో ఉన్నటువంటి బాధలను, కష్టాలను, శ్రమలను ప్రతిని కూడా ఆ ప్రభు బలిపీఠం మీద సమర్పించి ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు,
సర్వ పవిత్రతకు ఒకటై నీవే కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పుమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి తరించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మా రక్షణార్థం పశుల పాకలో జన్మించిన బాలయేసా మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. మా రక్షణార్థం పశుల పాకలో జన్మించిన బాలయేసా మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. జిస్వామి మరణమును ప్రకటించడము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా మరలా చేయడము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవముకి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనం తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారు మగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శిరస్సును జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గాలిబాలి పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమందు పరిపూర్ణులు చేయము. ఉత్థానమగుదుము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మరి ముఖ్యముగా ఈ గుండాపురం గ్రామము నుంచి నీవు పిలుచుకున్నటువంటి నీ దాసులను దాసురాన్లను జ్ఞాపకం చేసుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కనదలిగు మరీ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత థోమస్ బకెట్ గారితోనూ, ధన్యులైన అపోస్తలులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడ యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. నూతన గృహాన్ని ప్రారంభించబోతున్నటువంటి సమయంలో ఆ దేవాతి దేవునిక ఆశీస్సులు, దేవాతి దేవుడు ఈ యొక్క దేవాలయం నివాసం ఏర్పరచుకొని
ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా కాచి కాపాడుతూ రక్షిస్తూ దీవెనలు కురిపిస్తూ ఆ దేవాతి దేవునికి అనుగ్రహాలు ఇప్పుడు కూడా ఉండాలని మన ప్రభు నేర్పించినటువంటి పరలోక జపం ద్వారా ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధము కలకాలము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధము కలకాలము. పలుమార్లు నీ మహిమను కొనియాడగా, పలుమార్లు నీ మహిమను కొనియాడగా, నీ రాజ్యమును మాకు అనుకూర్చుమా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధము కలకాలము. స్వర్గాన నీ చిత్తము ఎలాగునో, భువనాన అలాగే నెరవేర్చుమా. స్వర్గాన నీ చిత్తము ఎలాగునో, భువనాన అలాగే నెరవేర్చుమా. ఈనాడు కావలసిన ఆహారముల్ మాకు, ఈనాడు కావలసిన ఆహారముల్ మాకు దయతోడ సమకూర్చి పోషించుమా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధం కలకాలము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధం కలకాలము. రుణవంతులను మేము మన్నించులా, రుణబంధముల నీవు తొలగించుమా. రుణవంతులను మేము మన్నించులా, రుణబంధముల నీవు తొలగించుమా. సాతాను శోధనలో పడనీయక, సాతాను శోధనలో పడనీయక, సదా మమ్ము కీడు నుండి తప్పించుమా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులు మాకు శాంతింపు సాధింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలుతులను సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచున్నాము. ఏలైనా నిరంతరము నీది రాజ్యము, నీది అధికారము, నీది మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసం దీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యంగా గ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభు శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గోరె పిల్ల, సకల పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గోరె పిల్ల, సకల పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గోరె పిల్ల, కరుణను చూపుము కరుణామయుడా. కరుణను చూపుము కరుణామయుడా. శరణము నీవని నమ్మితిమయ్యా, శరణము నీవని నమ్మితిమయ్యా. సర్వేశ్వరుని గోరె పిల్ల, సకల పాప పరిహారకుడా.
సర్వేశ్వరుని గొర్రె పిల్ల శాంతి తోడమము ఏలుము రాజా శాంతి తోడమము ఏలుము రాజా వెలుగులో నమము నడుపుము ప్రభువ వెలుగులో నమము నడుపుము ప్రభువ సర్వేశ్వరుని గొర్రె పిల్ల సకల పాప పరిహారకుడా సర్వేశ్వరుని గొర్రె పిల్ల. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును ప్రేరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడం నేను పాత్రుడిని కాను, కానీ నేను ఒక్క మాట పలికిన ఆత్మ స్పష్టత నందును. గమనించండి, కథోలిక విశ్వాసులు మాత్రమే ఈ దివ్య సప్రసాదాన్ని స్వీకరించండి. ఒకవేళ ఇతరులు ఉన్నట్లయితే మీ స్థలాలలో ఉంటూ ప్రార్థన చేయండి. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా ప్రణమిల్లి ప్రణుతించెదను. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా ప్రణమిల్లి ప్రణుతించెదను. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా ప్రణమిల్లి ప్రణుతించెదను. ఆ ప్రాణ ప్రియుడా ప్రణమిల్లి ప్రణుతించెదను. నా హృదయ నివాసి యేసయ్యా నా హృదయ నివాసి యేసయ్యా కీర్తించి భజింతు నీ నామం కీర్తించి భజించి నీ నామం సప్రసాద ప్రభు సన్నుతించదమయ్యా నా హృదయమే నీ ఆలయం సప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా నా హృదయ నీ ఆలయం సప్రసాద సన్నుతించదమయ్యా నా హృదయమే నీ ఆలయం. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా ప్రణమిల్లి ప్రణుతించెదను. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా ప్రణమిల్లి ప్రణుతించెదను. నా జీవిత కథవు నీవు నా జీవన శైలి నీవు నా జీవిత కర్తవు నీవు నా శైలి
త్రోవకు వెలుగు నీవు సప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా నా హృదయమే నీ ఆలయం సప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా నా హృదయమే నీ ఆలయం నా ప్రాణ ప్రియుడా ప్రణమిల్లి ప్రణుతించెదం నా ప్రాణ ప్రియుడా యేసయ్యా ప్రణమిల్లి ప్రణుతించెదం నా హృదయ తరంగమంతా నీ నామ సంకీర్తనేగా నా హృదయ తరంగమంతా నీ నామ సంకీర్తనేగా నా మార్గ చూపరివని నా మార్గ చూపరి నీవని నీ పాడేద జీవితాంతం సప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా నా హృదయమే నీ ఆలయం సప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా నా హృదయమే నీ ఆలయం నా ప్రాణ ప్రియుడా యేసయ్యా ప్రణమిల్లి ప్రణుతించెదం నా ప్రాణ ప్రియుడా యేసయ్యా ప్రణమిల్లి ప్రణుతించెదం నా హృదయ నివాసి యేసయ్యా నా హృదయ నివాసి యేసయ్యా కీర్తించి భజింతు నీ నామం కీర్తించి భజింతు నీ నామం సప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా నా హృదయమే నీ ఆలయం సప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా నా హృదయమే నీ ఆలయం నా ప్రాణ ప్రియుడా యేసయ్యా ప్రణమిల్లి ప్రణుతించెదం నా ప్రాణ ప్రియుడా యేసయ్యా ప్రణుతించెదం ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, మేము కొనియాడు పవిత్రమైన ఈ పరమ రహస్యములు మమ్ము బలపరచును గాక. ఈ దివ్యాహారం సాధించు బలముతో పుష్టినంది మా జీవితములు సదా కొనసాగును గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నుందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరిని కూడా దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. కూర్చోండి దయచేసి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మనందరం కూడా ముందుగానే రేపటి దినం జరగబోతున్నటువంటి నూతన దేవాలయ ప్రారంభోత్సవ వేడుకలకు ఆత్మీయంగా సిద్ధపడి ఉన్నాము. అయితే ఒక విచారణ గురువుగా మీకు హెచ్చరించవలసుకున్నాను.
కొన్ని విషయాలు మీకు చెప్పదలుచుకుంటున్నాను. మనము దేవాలయాన్ని నిర్మించుకున్నాము, కానీ దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో దానికి ఇవ్వట్లేదు. ఈరోజు ఇంత అందంగా డెకరేషన్ చేసుకున్నాము. ఎవరిని చూసినా కానీ రేపటి గురించి సతమతమవుతున్నారు, కొంతమంది తమ ఇల్లు గురించి సతమతమవుతున్నారు, రకరకాలుగా పనులలో తలమునకలయ్యారు. దేవునికి ప్రాధాన్యత ఎవరు ఇవ్వటం లేదు. పూజకు